ఫిబ్రవరి నెలలో సినిమాల సందడి మామూలుగా ఉండడం లేదు. వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అన్ని సినిమాలకి అధికారికంగా డేట్స్ కుదిరాయి. మినిమం డజన్ సినిమాలు రానున్నాయి. ప్రతి వారం 3 సినిమాల మధ్య పోటీ ఉండనుంది. ఫిబ్రవరిలో సినిమాల సందడి, క్యూ కడుతున్న కొత్త చిత్రాలు. నాని నటించిన నేను లోకల్ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ ఏడాది నాని రిలీజ్ చేస్తున్న మొదటి సినిమా. ఇదే రోజు మరో 2 సినిమాలు మన ముందుకొస్తున్నాయి. కనుపాప పేరుతో మోహన్ లాల్ నటించిన మూవీ కూడా ఈ సినిమాతో పోటీ పడుతోంది. మన బ్యాచ్ లో లవ్ స్టోరీలు, చేజింగ్లు, పోలీస్ స్టేషన్ లేవని తెగ ఫీల్ అయిపోతున్నా. ఇంకా బాబుగాడు లవ్ స్టోరీ మినిమం 4 ఏళ్ళు మాట్లాడుకోవాలి. తదాస్తు. పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు. ఆగి ఆగి కొట్టేదాన్ని పులి అంటారు. ఎవరు క్లాస్ కొట్టరే? పాపను మొదలటమా. ఇక ఫిబ్రవరి 9, 10 తేదీల్లో నాగార్జున, సూర్య, అంజలి పోటీ పడుతున్నారు. ఫిబ్రవరి 9న సింగం 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఫైనల్ గా ఫిబ్రవరి 9న బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. అడ్డమైనవి తినే నక్కని కాదు, ఆకలేసినప్పుడే వేటాడే సింహాన్ని. ఇప్పుడు పిచ్చాకల మీద ఉన్నాను. ఏది దొరికినా వేటాడాలనే కసి మీద ఉన్నాను. అడ్డొచ్చిన వాడు ఎవడైనా తొక్కి తోలు తీస్తాను. ఇక ఫిబ్రవరి 10న నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ, అంజలి నటించిన చిత్రాంగద పోటీ పడుతున్నాయి. నాగార్జున తన కెరియర్లో నటించిన 4వ భక్తి చిత్రం ఓం నమో వెంకటేశాయ. రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో ఇంతకుముందు అన్నమయ్య, శ్రీరామదాసు, సిరిడి సాయి పేరుతో 3 భక్తి చిత్రాలొచ్చాయి. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిఠుదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అంజలి హీరోయిన్ గా రూపొందిన చిత్రాంగద గతేడాదే రిలీజ్ కావాలి. కానీ గ్రాఫిక్స్ ఆలస్యం కావడంతో ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది. ఇక ఫిబ్రవరి 17న రానా, రాజ్ తరుణ్, మంచ్ మనోజ్ పోటీ పడుతున్నారు. మంచ్ మనోజ్ నటించిన గుంటూరోడు చిత్రం పాటలు తాజాగా విడుదలయ్యాయి. సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అదే రోజు రానా నటించిన భారీ మూవీ ఘాజీ విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న మూవీ ఘాజీ. ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో మనం నిలిచిపోతాం. జై హింద్, జై హింద్. రాజ్ తరుణ్ గతేడాది పెద్దగా సందడి చేయలేదు. ఒక యావరేజ్ హిట్, 2 గెస్ట్ పాత్రల్లో కనిపించాడు. ఈ ఏడాది మొదటి సినిమాగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాని తీసుకొస్తున్నాడు. ఫిబ్రవరి 17న విడుదలవుతోంది. మీ నవ్వు చాలా బాగుంటుందండి. బిస్కెట్ తింటారా? మీరు క్లాస్ ఫస్ట్ కదా? ఎలా చెప్పారు? మీలా సైలెంట్ గా ఉండే అమ్మాయిలు బాగా చదువుతారుగా. క్రీమ్ బిస్కెట్ తింటారా? ఫిబ్రవరి 24న సాయిధరం తేజ్ నటించిన విన్నర్ సినిమా రానుంది. శివరాత్రి స్పెషల్ గా దీన్ని విడుదల చేయనున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సాయిధరం తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన మూవీ ఇది. మొత్తం మీద ఫిబ్రవరి నెలలో దాదాపు 12 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.